సరేనమ్మా. అయితే మీరు మీకోసం చెప్పిన దానికి చాలా థ్యాంక్స్ సార్. మాకు మంచి మాటలు చెప్పారు. అమ్మా అమ్మా అంటే ఓన్లీ ఊరికే తీసుకొని థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అది మీరు మీ మీ లోపలికి తీసుకోవాలి. ఆ మాటలు మీ లోపలికి తీసుకోవాలి. ఓహో, దేవుడు ఇంత ప్రేమమయుడని. అనుకుంటున్నాం సార్. అదే మాట్లాడుకుంటున్నాం సార్. అమ్మా రాకూడదు, మానేయాలి, ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ఇల్లు ఉండదు అవునమ్మా. అని అనుకుంటున్నాం. కానీ తెలియక ముందే మానేయండి. అదే ఇంక అందరికి తెలిసి ఊళ్ళో అంతా ఒకరికి తెలిస్తే ఇంక మనోళ్ళు ఎలా ఉంటారు మనుషులు, అవునులేదు ఒకరికి తెలిస్తే ఇంకా ఆ కులం మొత్తం స్ప్రెడ్ చేస్తారు, బంధువులందరికీ స్ప్రెడ్ చేస్తారు. అవునులేదు. కాబట్టి మారండి, ఇది మంచిది కాదు. అంటే వాళ్ళకి ఎవరికో తెలుస్తుంది అని మీరు మారటం కంటే కూడా దేవుడు మనల్ని పుట్టించిన విధానం వేరు, మనం పెరుగుతున్న విధానం వేరని మీరు తెలుసుకోవాలి. ఓకే సరేనమ్మా. మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా? దేవుడు మేలు చేస్తాడు. మీరు ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా మంచిది. ఇప్పుడే ఉన్న పాటను కనుక మీరు కనుక మారి వెళ్ళిపోతే చాలా మంచిది. పాపం ఎవడేమో అదిగా కాలికి అన్ని రంగుదారాలు కట్టించుకొని వచ్చారు. బాగాలేదు సార్, కాళ్ళు చేతులు. ఇప్పుడమ్మా సెల్ ఫోన్ రిపేర్ వచ్చిందనుకోండి, సెల్ ఫోన్ మెకానికే బాగు చేయాలి. బండి రిపేర్ వచ్చిందనుకోండి, బైక్ మెకానికే రిపేర్ చేయాలి. కార్ రిపేర్ వచ్చిందనుకోండి, కార్ మెకానికే రిపేర్ చేయాలి. మనిషికి ఏదైనా రిపేర్ వస్తే మనల్ని తయారు చేసిన దేవుడే రిపేర్ చేయాలి. అంతేగాని మనుషులు కట్టే ఆ రంగు దారాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇద్దరు ఒకే దారాలు కట్టారులే, ఆమెమో కాలికి చేతికి కట్టింది, నువ్వేమో చేతికి కట్టావు. అంటే ఈ మనుషులు కట్టే దారాలు వీళ్ళంతా 100 రూపాయలు తీసుకొని 200 తీసుకునేది కట్టేయి, అవి కాదు. నిజమైన దేవుడు ప్రేమమయుడు అనమాట. ఆయనకి ఏం డబ్బులు ఆశించడు మనిషి దగ్గర. నీ హృదయాన్నే ఆశిస్తాడు. నీ హృదయంలో ఆయన ఉండాలి. ఆయన లేని రోజున నీ ప్రయాణం నరకమే ఉంటుంది. కాబట్టి తెలుసుకోండి. మేమేదో చెప్పేసి వెళ్ళిపోతాం, మీరు మళ్ళీ జీవితంలో మాకు మంచి మాటలే కదా సార్ మీరు చెప్పారు. అదేనమ్మా, బాగుపడాలనే కదా. మాది ఎక్కడో హైదరాబాదు, మీకు చెప్పేసి వెళ్ళిపోతున్నాం. జీవితంలో ఇంకెప్పుడు నేను మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. కానీ మీకు ఈ మాటలు చాలా ముఖ్యం, తెలుసుకోవాలి. తెలుసుకోండి, ఖచ్చితంగా మీరు మానేసేయాలి. సరేనా? చిన్న ప్రార్థన చేస్తారు. మీ పేరేమన్నారు? స్వాతి. మీ పేరు? వెంకటరమణ. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మహేశయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, అనుకోని రీతిలో ప్రభా నాయన ఈ సహోదరులను ఈరోజు కలుసుకోవడం జరిగింది ప్రభా. చెప్పటం మాత్రమే మా వంతు ప్రభా. వాళ్ళ హృదయాల్ని మార్చే దేవుడు మీరే ప్రభా. నాయన మీరు బైబిల్లో చెప్పినట్టుగా వ్యభిచారం చేసే స్త్రీలను కూడా నాయన మీరు క్షమించారు, మీ కుమార్తెలుగా మీరు అంగీకరించారు ప్రభా. యేసు నామములో నాయన వీరిలో ఉన్న ప్రతి పాపాన్ని వినండి నండి సువార్తను నా సోదరి, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి.